హాయ్ హలో వ్యూయర్స్ ఎంబీస్కు స్వాగతం సుస్వాగతం. సో ఇవాళ కన్నడ బిగ్ బాస్ హౌస్లోన ఏం జరిగింది, ఆటల్లోన ఏ హంగామా జరిగింది, ఎవరెవరు ఫిజికల్ అయిపోయారు, ఎవరెవరు పార్షియల్గా ఆడారు, ఎవరెవరు గ్రూప్ కట్టారు, వీటన్నిటి గురించి సవివరంగా మీతో చెప్పే ముందు మీరు దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో నిన్నటి ఆట నుంచి మనం మొదలు పెడతాం. నిన్న ఏంటి, ఎప్పుడైతే గౌతమి సేఫ్ జోన్లో వెళ్ళి త్రివిక్రమ్ బయటకు వచ్చేసారో, సో ఆ ముగ్గురు కూడా సేఫ్ అయిపోతారు. ఎక్కడి నుంచి? నామినేషన్ నుంచి. సో ముగ్గురు నామినేషన్ నుంచి సేవ్ అయిపోతారు. 5 మంది నామినేట్ అయిపోతారు. 5 మంది నామినేట్ అయిన వాళ్ళు ఎవరెవరు? మళ్ళీ చెప్పాలంటే 5 నామినేట్ అయిన వాళ్ళు మోక్షిత, ఆ తర్వాత త్రివిక్రమ్, భవ్య, చైత్ర, ధన్రాజ్, వీళ్ళు 5గురు కూడా నామినేట్ అయిపోతారు. సో ఇది దీంతోన టాస్క్ ముగిసిపోతుంది. అంటే ఏంటి, నామినేషన్ టాస్క్ ముగిసిపోతుంది. ఇప్పుడు ఈ నెక్స్ట్ రౌండ్ ఇవాళ ఆడేటువంటి నిన్న ఆడిన ఆట ఏంటంటే మళ్ళీ 2 టీములుగా విడిపోతారన్నమాట. 2 టీములుగా విడిపోయినప్పుడు హనుమంతు టీం అండ్ ధన్రాజ్ టీం, ఈ 2 టీముల్లోన 2 బ్యాచ్లుగా. సో హనుమంతు టీంలోన త్రివిక్రమ్, ఆ తర్వాత మోక్షిత, ఆ తర్వాత భవ్య, ఈ 4 ఉంటే, ధన్రాజ్ టీంలోన ధన్రాజ్, గౌతమి, మంజు, చైత్ర, ఈ 4. ఈ నలుగురు ఆడినప్పుడు నిన్న ఆ టాస్క్లో గెలిచిన వాళ్ళు హనుమంతు టీంలోన 4 గెలిచిపోతారు. ఈ మంజు టీం వాళ్ళు ఓడిపోతారు. అక్కడి నుంచి ఆట మొదలవుతుంది. సో ఇవాళ ఆట మొదలయ్యే ముందు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, ఈరోజు ఆడేటువంటి ఆటలోన ఫైనల్ రౌండ్లోన ఎవరైతే గెలుస్తారో, ఈ టాస్క్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు డైరెక్ట్గా టికెట్ ఫినాలేలోకి కంటెస్టెంట్గా వెళ్ళిపోతారు. ఒక్కరు వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ టాస్క్ యథావిధిగా మొదలవుతుంది అని చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఆట మొదలవుతుంది. ఆ ఆట మొదలయ్యే ముందు మొదలైనప్పుడు అదే నేను చెప్పాను కదా, ఒక స్టాండ్ లాగా ఉంటుంది. ఆ స్టాండ్లోన 4 తాళ్ళు వేలాడదీసింటారు. ఒక్కొక్క తాడుకు 2 రింగులు ఉంటాయి. ఆ తర్వాత కింద షార్ప్గా చెక్ దిమ్మలు 4 అరేంజ్ చేసి ఉంటారు. అట్లా 4 సెట్స్ ఉంటాయి. ఒక్కొక్క కంటెస్టెంట్ 4, త్రివిక్రమ్, భవ్య, ఆ తర్వాత హనుమంతు, మంజు, హనుమంతు, మోక్షిత, ఈ 4 కూడా నిలబడాలి. వరుసగా నిలబడి ఉంటే ఆ బేర్ ఫుట్ పైన నిలబడి ఉండాలి. ఏది షూస్ కానీ చెప్పల్స్ కానీ ఏమీ వాడడానికి వీల్లేదు. బేర్ ఫుట్ పైన వాళ్ళు నిలబడి ఉన్నప్పుడు, ఆ రింగ్స్ని పట్టుకొని నిలబడి ఉన్నప్పుడు ఆ పక్కన ఏముంటాయంటే ఈ వెయిట్, అంటే ఇసుక కట్టినటువంటి బ్యాగ్స్ ఉంటాయి, వెయిట్ బ్యాగ్స్ ఉంటాయి. అవతల సైడ్ ఉన్నటువంటి అంటే ఓడిపోయిన టీం ఉంటారు. ఎవరెవరు? చైత్ర, ధన్రాజ్, మంజు, గౌతమి, ఈ 4 కూడా మాట్లాడుకొని ఏకగ్రీవంగా ఆలోచించి ప్రతి రౌండ్కు కూడా ఒక్కొక్క క్యాండిడేట్కు బరువు యాడ్ చేస్తూ పోవాలి. ఆ బరువును మోస్తూ ఆ కింద షార్ప్గా ఉన్నటువంటి చెక్క దిమ్మలపైన అరిపాదాలను అదిమి పెట్టి వాళ్ళు బ్యాలెన్సింగ్ చేస్తూ నిలబడి ఉండాలి. మళ్ళీ బజర్ మోగేంత వరకు వాళ్ళు అలాగే నిలబడి ఉండాలి. వెయిట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, బజర్ మోగుతూ ఉంటుంది, వాళ్ళు అలాగే ఉండాలి. ఇక్కడ ఆట నియమం ఏంటంటే కనుక చెయ్యి అలాగే గట్టిగా పట్టుకొని ఉండాలి. చెయ్యి వదిలి బ్యాగులు కింద పడిపోయినా అవుట్ అయినట్టు. అలాగే ఆ షార్ప్ చెక్క దిమ్మలపైన కాలు ఎత్తి పెట్టినా కూడా అవుట్ అయినట్టే. జరుపుతూ ఉండి అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ కాలు ఎత్తి పెట్టరాదు. ఇది నియమం. సో ఆట ప్రారంభం అవుతుంది. 4 ఉన్నారు అక్కడ, త్రివిక్రమ్, మోక్షిత, భవ్య అండ్ దెన్ హనుమంతు, ఈ 4 ఉంటారు. అక్కడ 4 గేమ్ ప్లాన్ మొదలుపెట్టారు. ఏంటి అక్కడ 3 గేమ్ ప్లాన్ మొదలుపెట్టిందంటే ఒక్కొక్కరిని కింద దించుతూ రావాలి. ఒక 2 రౌండ్లోనూ ఒక కిందకి దించేసేయాలి. కిందకి దించేసేయాలంటే మనం చేయాల్సింది ఏంటి, వీక్ క్యాండిడేట్ ఎవరో వాళ్ళను టార్గెట్ చేయాలి. సో ఇక్కడ హనుమంతు స్ట్రాంగ్, త్రివిక్రము స్ట్రాంగ్, ఆ తర్వాత భవ్య అండ్ మోక్షిత, వీళ్ళిద్దరూ ఒక లెవెల్ ఉంటే వీళ్ళిద్దరూ ఒక లెవెల్ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ టార్గెట్, మంజు వాళ్ళ టార్గెట్ ఎవరిపైన అంటే భవ్య. ఆ భవ్య పైన టార్గెట్ తీసుకోవడంలోనే కొంచెం
పార్షియల్గా వెళ్ళిపోయారేమో అని అనిపిస్తుంది. ఇక్కడ సంచాలకులుగా వ్యవహరించేది ఎవరంటే క్యాప్టెన్గా ఉన్నటువంటి రజిత్ అన్ని చూస్తూ ఉంటాడు. మొదట భవ్యకు వరుసగా ఒక 3-4 రౌండ్లు బ్యాగులు వేస్తూ పోతారు. పాపం ఆమె నిన్ననే టాస్క్ ఆడేటప్పుడు స్టమక్ పెయిన్తో చాలా ఇబ్బంది పడిపోయింది. మళ్ళీ లోపల వెళ్ళి డాక్టర్ దగ్గర మెడిసిన్ అవన్నీ తీసుకుని వచ్చింది. అసలే బాధపడుతున్నటువంటి భవ్యను వీళ్ళందరూ టార్గెట్ చేయడం అంటే ఓకే, ఇది ఆటలో భాగమై ఉండొచ్చు, కానీ చూసే వాళ్లకు ఇదేదో ఇన్హ్యూమన్గా అనిపిస్తుంది. పార్షియల్ అయిపోయారా, వన్ సైడ్ వెళ్ళిపోతుందా? ఎందుకంటే మోక్షితకు 160 బ్యాగ్ మోక్షితకు కూడా వేయరు, అసలు మోక్షితకు వేస్తారు. ఇక్కడ వేయింది ఎవరికి అంటే హనుమంతుకు, త్రివిక్రమకు అస్సలు ఒక్క బ్యాగు కూడా వేయరు. బ్యాగులన్నీ గుంపుగా ఎవరికి వేస్తారంటే భవ్యకి వేస్తారు. ఆటోమేటిక్గా ఆ బరువు తట్టుకోలేక ఆమె మొదట అవుట్ అయిపోతుంది. అవుట్ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ మజా, అప్పుడు ముగ్గురు మిగిలి ఉంటారు కదా, అవతల వెళ్ళి అంటే ఏంటి, ఏ ముగ్గురు అయితే డెసిషన్ తీసుకుని బ్యాగ్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ టీంలో భవ్య కూడా చేరుతుంది. అప్పటిదాకా మంజు చెప్పిన మాట, చైత్ర చెప్పిన మాటే చెల్లుబాటు అవుతూ ఏకగ్రీవంగా భవ్యను టార్గెట్ చేసి బ్యాగులు తగిలించినటువంటి ఆ వరుస, ఆ వ్యూహం ఎప్పుడైతే భవ్య ఎంటర్ అవుతుందో బ్రేక్ అయిపోతుంది, ఖచ్చితంగా బ్రేక్ అయిపోతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే భవ్య వాళ్ళ టీంలోకి చేరేసిందో, అంటే నిర్ణయం తీసుకునే అధికారంలోకి చేరిందో, మళ్ళీ వాళ్ళ ముగ్గురు మాట, భవ్యను కాకుండా వాళ్ళ ముగ్గురు అభిప్రాయానికి వస్తారు. భవ్య అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మోక్షితకు వెయిట్ యాడ్ చేస్తూ వెళ్ళాలి అని. అక్కడ భవ్య డిఫర్ అవుతుంది. అందరూ కూడా ఏకగ్రీవం కాదంటే భవ్య ఉంటుంది, నో నాకు నా మోక్షిత కాదు, నా టార్గెట్ హనుమంతు ఉంటుంది. అంటే అక్కడ చైత్ర చెప్తుంది, ఆటను ఆటలాగా ఆడాలి. ఇక్కడ మనం ఒక వ్యూహంతో వెళుతున్నాం. ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళకి వెయిట్ పుటాన్ చేస్తూ పోతే వాళ్ళు కిందకి వెళ్ళిపోతుంటారు, అవుట్ అయిపోతుంటారు. మన లక్ష్యం ఏంటి, ఒక్కొక్క రౌండ్లోనూ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయించుకుంటూ రావాలి కదా. అది కదా ఇక్కడ మనం కూర్చొని చేయవలసింది. జాగ్రత్తగా ఆలోచించు నువ్వు అంటే, నాకు అదైతే తెలియదు, మీ నిర్ణయం మీరు తీసుకున్నారు, మీ ఇష్టం. నేనైతే హనుమంతుకి వేయాలి, నేను మోక్షితకు ఒప్పుకోను. ఎందుకంటే ఆమెకు లోపల పెయిన్ ఉంటుంది. నన్ను వీళ్ళందరూ ప్లాన్ చేసి టార్గెట్ చేశారు కదా, దీన్ని బ్రేక్ చేయాలి అని. సో దాంతోన ఏకగ్రీవానికి రారు. ఏకగ్రీవానికి ఎప్పుడైతే రాకపోతే వెంటనే బిగ్ బాస్కి చెప్పేస్తారు. ఎవరు, సంచాలకుడుగా ఉన్నటువంటి కెప్టెన్ రజిత్. వీళ్ళు ఏకగ్రీవానికి రావట్లేదు, బిగ్ బాస్ ఏం చేయమంటారంటే నిర్ణయం ఏదో మీరే తీసుకోండి అంటే వెంటనే బ్యాగ్ తీసుకుని వెళ్ళి హనుమంతుకు వేసేస్తారు. వేయగానే అక్కడ మంజు అబ్జెక్షన్ రైజ్ చేస్తాడు. అదేంటి, నువ్వు వెళ్ళి వెయిట్ సంచి ఎందుకు హనుమంతుకు వేసావు? ఆయన అడిగింది, బిగ్ బాస్ చెప్పింది ఏంటి, మమ్మల్ని ఏకగ్రీవంగా ఒప్పించమని, అంతేగాని నువ్వు నిర్ణయం తీసుకుంటే ఎట్లా అంటే రజిత్ సింపుల్గా నో అలా కాదు, నాకు బిగ్ బాస్ ఏం చెప్పారు, నిర్ణయం మీరు తీసుకోండి అన్నారు. నా నిర్ణయం ప్రకారం నేనే సింగిల్గా తీసుకున్నాను. వాళ్ళు చెప్పలేదు కదా, వాళ్ళని ఒప్పించి ఆ నిర్ణయం ప్రకారం వెళ్ళండి అని బిగ్ బాస్ చెప్పింటే నేను అలా చేసేవాడిని. అలా చెప్పలేదు కాబట్టి నో, నేను ఆ మాట విన్నాను అని తేల్చి చెప్పేశారనమాట. అక్కడి నుంచి ఆట మొదలవుతుంది. ప్రతి రౌండ్లోనూ భవ్య డిఫర్ అవుతుంది. ఎప్పుడైతే ప్రతి రౌండ్లో భవ్య డిఫర్, 2 రౌండ్లు వచ్చేసరికి 2 రౌండ్లో కూడా హనుమంతుకే వేస్తుంటారు. హనుమంతును డౌన్ చేసేస్తారు. హనుమంతుని డౌన్ చేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్కి వచ్చేసరికి మోక్షితను ఇచ్చేస్తారనమాట. ఆటోమేటిక్గా మోక్షితకు కూడా ఇదైపోతుంది, మోక్షిత కూడా డౌన్ అయిపోతుంది. ఇప్పుడు మిగిలింది ఎవరు, త్రివిక్రమ్. సో ఈ రౌండ్లోన త్రివిక్రమ్ గెలుస్తాడు. అంటే మీరు ఆలోచించండి, ఏ గౌతమి అయితే లోపల తాను వెళ్ళి నామినేషన్ స్థానంలో త్రివిక్రమ్ను పంపించేసిందో ఆ త్రివిక్రమ్ టికెట్ ఫినాలే కంటెస్టెంట్గా గెలిచిపోయాడు ఈరోజు. సో అక్కడ రజిత్తో పాటు మరొకరు వచ్చి నిలబడ్డారు. ఎవరంటే త్రివిక్రమ్. వాళ్ళిద్దరికి బ్యాడ్జ్లు కూడా ఇస్తారు. ఆ బ్యాడ్జ్ తగిలించుకుంటారు. కంటెస్టెంట్లుగా వాళ్ళు మిగిలిపోతారు. ఇప్పుడు కాంపిటీషన్ ఎవరికి, రెస్ట్ మిగిలినటువంటి 7గురికి. అయితే ఇక్కడే బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఆయన్ని కంటెస్టెంట్గా పంపించాడో అదే సమయంలోన ఓడిపోయిన టీం వాళ్ళకు, అంటే ఎవరు, 3 ఉన్నారు కదా, ఎవరు, మంజు, గౌతమి, ఆ తర్వాత చైత్ర, ధనరాజ్, ఈ 4 ఉన్నారు కదా, ఈ 4కి ఒక టాస్క్ ఇస్తాడు. ఏంటంటే మీలో మీరు చర్చించుకొని ఒక్కరిని ఈ టికెట్ ఫినాలే టాస్క్ నుంచి బయట పెట్టేయాలి.
మీరు ఎవరు పెడతారో మీ ఇష్టం, కానీ బయట పెట్టాలి, అది మీరు ఏకగ్రీవంగా నిర్ణయించుకొని చెప్పాలి అని అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు అందరికీ అర్థమైపోతుంది ఇంకెవరు పెడతారు. ఈజీగా పెట్టేది ఎవరంటే చైత్రాన్ని. చైత్ర కూడా అంటే ఒకటి నిజం, చైత్రాన్ని పెట్టాలని వాళ్ళందరూ ఎందుకు అనుకుంటున్నారంటే ఈమె సరిగ్గా ఆడట్లేదు కాబట్టి. ఈమె కనుక సరిగ్గా ఆడుతూ ఉండింటే వాళ్ళు ఆ మాట అనిపించే వాళ్ళు కాదు కదా. కాబట్టి ఇక్కడ అందరూ కూడా మనం అందరూ అనుకున్నట్టుగానే చైత్ర పేరు తీసుకుంటారు. చైత్రిక రచ్చ రంబోలో చేస్తుంది, నన్ను టార్గెట్ చేస్తున్నారు, నాకు తెలుసు, నన్ను టికెట్ టు ఫినాలే టాస్క్ ఆడనివ్వకుండా కుట్ర పన్నారు, మీరు కుట్రకు నేను బలైపోయాను అని కేకలు పెడబొబ్బలు ఏం పెట్టినా కూడా ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపెన్. చైత్ర అవుట్ అయిపోతుంది. త్రివిక్రమ్ టికెట్ టు ఫినాలే టాస్క్ కంటెండర్గా వెళ్ళిపోతాడు. ఇంకా మిగిలిన వాళ్ళకు తర్వాత టాస్క్లు మొదలవుతాయి. మిగిలిన వాళ్ళు ఎవరెవరు, ఇంకా ఇద్దరు వెళ్ళిపోయారు. ఇద్దరు వెళ్ళిపోతే మనకు అక్కడ మిగిలింది 6గురే. ముగ్గురుగా బ్యాచ్గా ఏర్పడిపోతారు. మళ్ళీ ముగ్గురుగా టీంలు ఏర్పడి మిగిలిన టాస్క్లు ఆడాలి. అప్పుడు మోక్షిత ఏమంటుందంటే మనం ఎవరైతే కలిసి ఆడమో ఆ ముగ్గురితోనే వెళ్దాంలే, కొత్తగా ఎందుకని బిగ్ బాస్ చెప్తారు, మీరు కొత్త వాళ్ళైనా టీం కావచ్చు, లేదా పాత టీం మెంబర్స్తోనైనా మీరు సేల్ కావచ్చు, దట్ ఈస్ యువర్ చాయిస్ అన్నప్పుడు మళ్ళీ హనుమంతు, మోక్షిత, భవ్య యువతల దగ్గరకు వచ్చేసరికి గౌతమి, ధనరాజ్, మంజు వీళ్ళ ముగ్గురు మధ్య టాస్క్లు మొదలవుతాయి. ఈ టాస్క్లోన ఒక టాస్క్ మంజు వాళ్ళు గెలుస్తారు, ధనరాజ్ టీం గెలుస్తుంది. ఇంకొక టాస్క్లోన భవ్య వాళ్ళు గెలుస్తారనమాట. ఇక్కడితో ఈ రోజు ఆట ముగిసింది. అయితే ఆడటంలోన ఒకటైతే మెచ్చుకోవాలి, ఫిజికల్ అయిపోయారు. బాల్స్ తీసుకుని, అంటే మొదటి టాస్క్ ఏంటంటే ముగ్గురు కాళ్ళకు తాళ్ళు కట్టుకొని ఉంటారు. ఆ తర్వాత ఎదురుగా ఉన్నటువంటి బాల్స్ని తీసుకుని వెళ్ళి చౌకట్టులో ఉన్నటువంటి బాల్ని తీసుకుని వెళ్ళి లైన్ దాటిన వాళ్ళు బాస్కెట్లో వేయచ్చు. అలా బాస్కెట్లో వేయడానికి వాళ్ళు ప్రయత్నించగా అక్కడ చాలా ఫిజికల్ అయిపోతారు. మంజు అయితే లాగి అవతలు పడేస్తాడు. అలా లాగినప్పుడు అందుకే మోక్షిత ఉంటుంది, నువ్వు గౌతమిని రక్షించడానికి పోయిన క్రమంలోన యువతల మమ్మల్ని మీరు బాగా ర్యాష్గా ఆడావు, ఇది మాత్రం నేను నీకు ఒప్పుకోనంటే నేను ఆటలో ఆడాను అంతే అంటాను. అవన్నీ సరే ఎవరు ఏమన్నా కూడా ఇది కాదు. అక్కడ మొదటిసారి ఎక్కువ బాల్స్ వేసి మంజు టీం వాళ్ళు గెలుస్తుంది. ఆ తర్వాత ఇంకొక టాస్క్ ఏంటంటే కనుక బాల్స్ ఉంటాయి బాస్కెట్లోన, ఆ బాల్ తీసుకుని ఒక ట్రాక్ ఉంటుంది, ఆ ట్రాక్ కింద చిన్న బాక్స్ ఉంటుంది, పైనుంచి బాల్ విసిరి దూరం నుంచి వేస్తే ఆ టనల్ నుంచి వెళ్ళి కింద బాస్కెట్లో పడాలి. అట్లా 5 బాళ్ళు పడిపోయిన తర్వాత మిగిలిన ఇద్దరు ఒకరు ఇట్లా వేస్తారు, మిగిలిన ఇద్దరు కూడా తర్వాత ఏం చేయాలి, ఆ బాల్స్ని పట్టుకుని 2 పొడవాటి కర్రలు ఉంటాయి, సిమెంట్ చెక్క దిమ్మ పైన ఇద్దరు నిలబడి చిన్న బాక్సులు ఉంటాయి, ఆ బాక్సుల పైన ఈ కర్రలను పెట్టి ఆ కర్రల మధ్యగా బాల్ను వదిలి బాక్స్ వచ్చిన చోట ఇట్లా వెడల్పు చేస్తే ఆ బాల్ పడిపోవాలి. ఒక్కొక్క డబ్బాలోనే 2 బాల్ పడాలి. అట్లా వరుసగా పడిన వాళ్ళు ఈ టాస్క్ గెలుస్తారు అన్నప్పుడు చాలా తెలివిగా హనుమంత్ అయితే అద్భుతంగా బాల్స్ వేస్తాడు. అలాగే భవ్య అండ్ దెన్ మోక్షిత వీళ్ళిద్దరు కూడా చాలా తెలివితేటలతో బ్రహ్మాండంగా ఆడి, ఎందుకంటే ఎదుటివాడు లాక్కోవడం అనేటువంటి ఆటల్లోనూ వీళ్ళు ఓడిపోగలరేమో, కానీ ఎవరి ఆట వాళ్ళు ఆడాలన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు స్ట్రెంత్ ఏదో వీళ్ళు ఉపయోగిస్తారు. కాబట్టి ఇక్కడ ఈ ముగ్గురు గెలిచిపోతారు, గౌతమి టీం వాళ్ళు ఓడిపోతారు. సో ఆ తర్వాత ఏంటి, ఇది గెలిచిన తర్వాత నెక్స్ట్ టాస్క్ ఏంటి అనేది రేపు తెలుస్తుంది. సో ఈరోజు ప్రధానంగా జరిగినటువంటి మార్పు చేర్పులు ఏంటంటే త్రివిక్రమ్ ఇన్ అయ్యాడు ఫినాలే టాస్క్ టికెట్కు, చైత్ర అవుట్ అయిపోయింది. ఆ తర్వాత 2 టాస్క్లు ఆడినప్పుడు ఒక టాస్క్ హనుమంతు వాళ్ళు గెలుస్తారు, ఇంకొక టాస్క్ ధనరాజు వాళ్ళు గెలుస్తారు. రేపు ఏమవుతుందో చూడాలి, ఎవరెవరు మిగులుతారు, ఎవరెవరు పోతారు, ఇంకా ఎవరు కంటెండర్గా లోపల ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత ఫైనల్ పోటీ ఎవరి దగ్గర ఉంటుంది, ఫైనల్ పోటీలోన ఎవరికి టికెట్ లభిస్తుంది, ఈ వీక్ ఎండ్లోనే ఎవరికో ఒకరికి ఫైనాలే టికెట్ టాస్క్లోన టికెట్ దొరుకుతుంది. దొరికి వాళ్ళు డైరెక్ట్గా ఫినాలేకి వెళ్ళిపోతారు. ఎవరు వెళ్తారో చూడాలి. సో ఇప్పుడైతే ఇద్దరికి దొరికేసింది, రజిత్ అండ్ త్రివిక్రమ్. చూడాలి మళ్ళీ ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లకే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎవరైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు వస్తే మాత్రం ఆట చాలా రంజుగా ఉంటుంది, పోటాపోటీగా ఉంటుంది. ఈ పోటీలోన ఎవరు నిలుస్తారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు టికెట్ టు ఫినాలే తీసుకొని నెక్స్ట్ వీక్ నుంచి ఆరాముగా
కాలు బార్లా జాపుకొని తమ వ్యూహ రచనకు పదును పెట్టుకుంటూ అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం వేచి చూడక తప్పదు. సో ఇదండి ఇవాళ నా రివ్యూ. రేపు మళ్ళీ ఎపిసోడ్ని ఖచ్చితంగా రివ్యూ చేస్తాను. ఈ మధ్య కొంచెం టెక్నికల్ సమస్యలు కావచ్చు, కొద్దిగా నా పని ఒత్తిడి కావచ్చు, అటు ఇటుగా ఒక ఎపిసోడ్ వెళ్ళిపోయింది. మీరేమనుకోద్దండి. ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీకు ఏ రోజు ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా రెగ్యులర్గా ఇచ్చేస్తాను. ఎందుకంటే మహా అంటే 15 రోజులే మిగిలింది. ఈ 15 రోజుల ఆటను ఎప్పటికప్పుడు ఇవ్వడం వల్ల మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఉంటానని నేను అనుకుంటున్నాను. సో సీ యూ ఆల్. దిస్ ఈజ్ రామదుర్గం మధు సైనింగ్ ఆఫ్.